అందరికీ నమస్కారం. నా పేరు సుధీర్ సండ్రా. నేను ఒక సైకాలజిస్ట్ అండ్ మోటివేషన్ స్పీకర్గా డిఫరెంట్ సెషన్స్ అవన్నీ చేస్తూ ఉంటాను కార్పొరేట్స్, కాలేజ్కి. అలాగే ఈరోజు ఒక చిన్న కొటేషన్, నన్ను బాగా కదిలించిన ఒక కొటేషన్ మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. అదేంటో చెప్పే ముందు ఒక చిన్న విషయం. మామూలుగా చాలామంది తల్లిదండ్రులు అంటుంటారు, మా పిల్లలకి నేను ల్యాప్టాప్ కొనిచ్చాను, మా పిల్లలకి నేను బైక్ కొనిచ్చాను, మా వాడికి యాక్చువల్గా మొన్న అడిగితే నేను ఐఫోన్ కొనిచ్చాను, మా పిల్లలు నేను అక్కడికి తీసుకెళ్ళండి ఇక్కడికి తీసుకెళ్ళి అన్నీ చెప్తూ ఉంటారు. తర్వాత కొటేషన్ చదివిన తర్వాత నేను గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చదివినప్పుడు ఆ కొటేషన్ రెండు లింక్ చేసుకున్నాను. ఇప్పుడు చూసే ప్రతి తల్లిదండ్రులకి ఈ కొటేషన్ ఎక్కడ ఉపయోగపడ్డా కూడా కొద్దిగా ఆలోచించండి. అదొక్కటే నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి. ఆ కొటేషన్ ఏంటంటే, మిస్టర్ షనాన్ ఫేమస్లీ సెడ్ వన్ బ్యూటిఫుల్ కొటేషన్: ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వాట్ యూ లివ్ ఫర్ యువర్ చైల్డ్, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వాట్ యూ లివ్ ఇన్ యువర్ చైల్డ్. మీ పిల్లలకి మీరు ఏదైతే ఇస్తారో అది ఇంపార్టెంట్ కాదంట, మీ పిల్లల్లో మీరు ఎటువంటి వాల్యూస్ అయితే నింపుతారో అది ఇంపార్టెంట్ అంట. మీరు చాలామంది ఇప్పుడు చెప్పాను కదా, నేను వాడికి అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇది ఇచ్చానని చెప్తుంటారు కదా, అది కాదండి. ఫస్ట్ ఇవ్వవలసిన క్వాలిటీస్ ఏంటంటే, అప్పుడు ఆ గొప్ప చెప్పిన పర్సన్ చెప్పారు, ఫస్ట్ ఇవ్వవలసిన క్వాలిటీస్ ఏంటంటే సెల్ఫ్ బిలీఫ్. అతను నమ్మే విధంగా, అసలు ఏదొచ్చినా కూడా సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి, కరేజ్, అలాగే హెల్తీ సెల్ఫ్ ఎస్టీమ్, లేదా ఇంకా మాట్లాడితే పర్పస్ఫుల్ లైఫ్ ఎలా గడపాలి, 10 మందితో ఎలా ఉండాలి, సొసైటీతో ఎలా ఉండాలి, అసలు ఏదైనా సిచ్యువేషన్ అప్పుడు నా మైండ్ నేను బ్యాలెన్స్ చేస్తూ ఎమోషన్స్ని అవతల వాళ్ళతో నేను ఎలా బ్యాలెన్స్డ్గా లైఫ్ గడపాలి, రేపు ఫ్యామిలీ వచ్చిన తర్వాత అందరిని ఎలా చూస్ చేసుకోవాలి, నా వర్క్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఆల్ ద వాల్యూస్ మీరు ఎలా ఇండల్ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏమనుకోకుంటే, నా లైఫ్లో ఎక్కడో గొప్ప వ్యక్తుల గురించి చెప్తే మీ అందరికీ ఆ గొప్ప వ్యక్తుల గురించి తెలుసు, కానీ రియాలిటీలో బీయింగ్ ఏ ట్రైనర్, నేను ఈ మధ్య మా ట్రైనర్స్ అందరినీ చూస్తుంటే అక్కడ చాలా వాల్యూస్ నేర్చుకున్నాను. ఇప్పుడు గంపా నాగేశ్వరరావు గారు మా గురువు గారు ఉన్నారు. ఆయన ఎలాంటి వాల్యూస్ ఈరోజు పిల్లలకి ఎంత చదువు చెప్పారు, ఎంత ఆస్తి కూడబెట్టారు అవన్నీ కాదు, కానీ వాళ్ళ పిల్లల్లో ఎలాంటి వాల్యూస్ నింపారంటే, ఈరోజు భరత్ చాలా ఫోకస్డ్గా ఒక టాస్క్ ఇచ్చారంటే చాలా రెస్పాన్సిబుల్గా పనిచేస్తాడు. ఆ క్వాలిటీ ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళ తండ్రి వాల్యూస్ నేర్పిస్తూ పనిచాడు. ఈరోజు వాళ్ళ కూతురు చాలా కరేజెస్గా ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఆశ్రిత ఎక్కడున్నా తను ఫేస్ చేయగలుగుతుంది. వెళ్ళి డ్రైవర్ ముందు కూర్చో అన్నాడు, నేనేం చెప్పానంటే, నువ్వు ముందు కూర్చో బాబు, నేను వెనకాల కూర్చుంటాను. అతని వయసు వచ్చి 8 సంవత్సరాలు. లేదు అంకుల్, మీరు ముందు కూర్చోండి, నేను వెనక్కి కూర్చుంటాను అన్నాడు. అదేంటి బాబు, చాలామంది పిల్లలు ముందు కూర్చుంటారు, ఇంకా నేను చాలామంది కారులో చూస్తుంటే పైన టాప్ లేపేసి మరీ పైకి లేచి పిల్లల్ని చూపిస్తూ ఉంటారు కదా, నువ్వెందుకు ముందు కూర్చోని అన్నాడు అంటే, లేదంకల్, సీట్ బెల్ట్ యాక్చువల్గా 11 years పిల్లలు ముందు వరకు సీట్ బెల్ట్ సరిపోదు, వీ డోంట్ హ్యావ్ రైట్ టు సిట్ ఇన్ ద ఫ్రంట్ సీట్, ఇది మా నాన్నగారు నాకు చిన్నప్పటి నుంచి చెప్పారు, సో నేను ఇప్పుడు ఆ సీట్లో కూర్చొని నాకు 11 years తర్వాత వచ్చిన తర్వాత నేను అక్కడ కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకొని అప్పుడు కూర్చుంటాను. యాక్చువల్గా వాళ్ళ తండ్రి అక్కడ లేడు, కానీ ద వాల్యూ విచ్ కల్టివేటెడ్ ఇన్సైడ్ హిమ్ మ్యాటర్స్ అలాట్. అర్థమైందా? ఈరోజు మామూలుగా వైజాగ్లో ఇంకొక వెల్ విషర్ ఉంటారు, వేణుగోపాల్ లక్ష్మీపురం గారు. ఆయనకు ఒక్కగానొక కూతురు. ఆయన్ని ఎలా పెంచారంటే ఆ కరేజ్. ఆ కూతురు ఎక్కడికి వెళ్ళినా ఎన్నో మీకు చెప్పాలంటే, ఈరోజు చాలామంది గర్ల్ చైల్డ్స్ ఉంటారు, వాళ్ళు చాలా కరేజ్తో ఒంటరిగా బతకడం అదంతా నేర్చుకుంది. ఎలా అంటే వాల్యూస్. ఆయన ఎప్పుడు సర్వ్ చేస్తుంటారు, బర్త్డే వస్తే యాక్చువల్ కేక్స్ అవన్నీ కట్ చేయరు, నేరుగా వెళ్ళి ఇక్కడ ఆర్ఫనైజ్లు ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా అదే సర్వింగ్ వచ్చేసింది. ఆర్ గెటింగ్ వాట్ ఐమ్ సెయింగ్? వాళ్ళు ఈరోజు ఆ తల్లిదండ్రులందరూ పిల్లలకి ఎంత వాల్యూస్, ఎంత ఆస్తులు ఇచ్చారని చూసుకోవట్లేదు. ఓన్లీ ద థింగ్ ఈస్ ఎన్ని వాల్యూస్ వాళ్ళలో ఇండల్ చేశారని మాత్రం ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అగైన్ ఐమ్ రిపీటింగ్ ద సేమ్ కొటేషన్: ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వాట్ యూ లివ్ ఫర్ యువర్ చైల్డ్. రేపు మీరు చనిపోయేటప్పుడు నేను ఇంత ఆస్తి ఇచ్చాను ఇవన్నీ కాదండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాట్ యూ లివ్ ఇన్సైడ్ ఆర్ ఇన్ ద చైల్డ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు బాగా అర్థం చేసుకుంటే జనతా గ్యారేజ్లో ఒక ఇంటర్వెల్ షాట్లో ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంటుంది. అదేంటంటే, మాస్టరు గవర్నమెంట్ ఆఫీస్లో చాలామంది ఉంటారు, రేపటి రోజున మీ పిల్లలకి మీరు ఏం ఆస్తి ఇచ్చినా వాళ్ళు ఎప్పుడు నాశనం చేస్తారో తెలియదు, కానీ అదే పిల్లలకి మీరు ఇలాంటి విలువలు నేర్పిస్తే చాలా బాగా గొప్ప వాళ్ళు అవుతారని చెప్తారు. సో ట్రై టు అండర్స్టాండ్ దట్ వండర్ఫుల్ కొటేషన్. ఇంతకంటే నేనేం చెప్పాలనుకోవట్లేదు, బికాస్ దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.